హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ను వ్లాగ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్. ఈ టాపిక్లో మనము కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాము. ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు బేసిక్ ఫార్ములా వచ్చేసి డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం, దూరము ఈక్వల్ టు వేగము ఇంటూ కాలము. ఈ ఫార్ములా నుంచి మనము టైంని సపరేట్ చేస్తాము. టీ ఈక్వల్ టు డి/ఎస్, దూరము బై వేగము. అలాగే స్పీడ్ ఈక్వల్ టు దూరము బై కాలము. ఈ విధంగా ఈ రెండు బేసిక్ ఫార్ములాస్ వస్తాయి. ఈ ఫార్ములా నుంచి ఇది ఎప్పుడు స్టాండర్డ్ అండి, దీన్ని అలాగే గుర్తుపెట్టుకోవాలి. మనకు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, కానీ స్పీడు టైం అనేది అప్ డౌన్లో అవుతూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఏ ఒక పాయింట్ ఉంది, బి ఒక పాయింట్ ఉంది. ఏ నుంచి బికి ఎస్ స్పీడ్తో వెళ్ళామనుకోండి, ఎస్ స్పీడ్తో టీ టైంలో వెళ్ళాం. ఇక్కడికి స్పీడ్ ఇది, ఈ టైంలో ఇక్కడికి చేరుకున్నాం. ఈ స్పీడ్ డబల్ అయిందనుకోండి, ఎక్కువ స్పీడ్తో పోతే తక్కువ టైంలో పోతాం. అది తక్కువ స్పీడ్తో పోతే ఎక్కువ టైం పడుతుంది పోవడానికి. అంటే ఇవి రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటాయి. ఇవి రెండు కూడా ఎలా ఉంటాయి, విలోమానుపాతంలో ఉంటుంది. ఇది పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండే డిస్టెన్స్ మాత్రం మారదు ఈ విధంగా. సో మనకు ఈ బేసిక్ రూల్ అనేది గుర్తుపెట్టుకుంటే మనం అన్నిటికీ ఆన్సర్ చేయగలమండి. ఇంకొకటి, ఈ క్వశ్చన్స్లో మనకి స్పీడు, టైము వీటికి ప్రమాణాలు ఉంటాయి కదా. మీటర్ పర్ సెకండ్ అనే ఫార్ములాలో అనేటువంటి ప్రమాణాలు ఇచ్చినట్లయితే, కానీ మనకు కనుక్కోమనేది కిలోమీటర్ పర్ అవర్లో కనుక్కోమన్నారు అనుకోండి. మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చడానికి మనము 18/5తో గుణిస్తాం. అదే కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 5/18తో గుణిస్తాం. ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింపుల్ అండి. ఇక్కడ మనము కిలోమీటర్ పర్ అవర్లోకి కదా మార్చినది, 18/5 కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ అనేది మీటర్ కంటే పెద్దది కదండి. సో కిలోమీటర్ పెద్దదానికి పెద్ద నెంబర్ వచ్చింది పైన. ఇది మీటర్ పర్ సెకండ్లోకి మారింది. మీటర్ అనేది చిన్న ప్రమాణం, సో చిన్న నంబరు 5. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్ పర్ అవర్లోకి మార్చాలంటే దానిని 18/5తో గుణించాలి. అదే మీటర్ పర్ సెకండ్ అయితే 5/18తో గుణిస్తాము. అది ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మనం ప్రాబ్లమ్స్ చూద్దామండి. చూడండి. An aeroplane covers a certain distance at a speed of 140 km/h in 7 hours. To cover the same distance in 1/4/3, ఇది 1/4/3 hours, it must travel at a speed of, మనము ఆ యొక్క స్పీడ్ని మనం కనుక్కోవాలి. మనకు ఏమేమి ఇచ్చారండి, ఏరోప్లేన్ గురించి ఇచ్చారు. ఇక్కడేమో స్పీడ్ ఇచ్చారు 140 km/h, టైం ఇచ్చారు కదా 7 అవర్స్లో ఇచ్చారు. అయితే ఇది ఎంత దూరం ప్రయాణించిందో అదే దూరాన్ని 1/4/3 గంటల్లో ప్రయాణించినట్లయితే దాని యొక్క స్పీడ్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ కిలోమీటర్ పర్ అవర్, ఇది అవర్స్లో ఇచ్చారు. ప్రమాణాలన్నీ ఒకే విధంగానే ఉన్నాయి కదండి, ఇక్కడ కూడా అవర్స్లో ఇచ్చారు. సో మనం వీటిని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఈ క్వశ్చన్కి. డిస్టెన్స్ అయితే సేమ్ ఉంది కదా, ఒకే డిస్టెన్స్ని ఒక స్పీడ్తో ఒకసారి వెళ్ళింది ఏరోప్లేన్. ఆ యొక్క స్పీడ్ని, సెకండ్ స్పీడ్ని మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ఇది స్పీడ్ ఎంత అండి, 140 ఇంటూ టైం ఎంత, 7 అవర్స్. ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఒకటి, ఇక్కడ డిస్టెన్స్ ఒకటే కదా, డిస్టెన్స్ అయితే చేంజ్ కాదు కదా. ఇక్కడ ఏమన్నారు, 1/4/3 గంటల్లో పోయింది అన్నాడు. 1/4/3ని నార్మల్ భిన్నంగా, ఇది మిశ్రమ భిన్నం కదా, నార్మల్ భిన్నంగా మారిస్తే 3 1 3 + 4 7/3 గంటలు ఉంది. సో టైం ఇది. ఇక్కడ మనం స్పీడ్ తెలియదు, ఈ స్పీడే మనం కనుక్కోవాలి కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. 7 పైన ఉంది, ఇక్కడ 7 పైన ఉంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎస్ కదా. ఎస్ ఈక్వల్ టు ఈ 3 ఇటువైపు వెళ్తుంది, గుణిస్తుంది ఇటుపక్కకి. 140 × 3, 14 మూల 42, 420. సో ఆన్సర్ ఏంటండి, 420 km/hతో వెళ్ళింది. ఎంత స్పీడు, 420 km/hతో వెళ్ళింది. ఇది మనము ఫార్ములా ప్రకారము
డి ఈక్వల్ టు ఇక్కడ వచ్చింది కదా మనకు ఫార్ములా ఎస్ ఇంటూ టీ. ఆ యొక్క ఫార్ములాను యూజ్ చేస్తే మనం ఈ విధంగా సాల్వ్ చేస్తామండి. ఇలా కాకుండా ఇంకొక విధంగా చెప్తాను నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం వచ్చేసి 7 గంటలు, ఇక్కడ టైం వచ్చేసి 7/3 గంటలు, ఇక్కడ 140 km/h. ఇక్కడ తెలియదు కదా. సో మనకు తెలిసినట్టు ఏంటి, టైం తెలుసు కదా. లాజిక్ చాలా సింపుల్ అండి. 7 గంటల్లో ఎంత పోయిందండి, ఇక్కడ స్పీడ్ ఇచ్చాడు, ఇక్కడ స్పీడ్ ఉంది, ఇక్కడ టైం ఉంది, ఇక్కడ టైం ఉంది. సో 7 గంటల్లో 140 కిలోమీటర్లు పోయింది ఏరోప్లేన్. అదే 7/3 గంటల్లో ఎంత పోతుంది, 7 గంటల్లో 140 కిలోమీటర్లు పోయింది, 140 km/h స్పీడ్తో పోయింది. అదే 7/3 గంటల్లో దాని స్పీడ్ ఎంత అనేది, అంటే 7 పెద్దదా 7/3 పెద్దదా అండి, 7 కదా పెద్దది, 7/3 అంటే దాన్ని ఇంకా తగ్గించినట్టు, అంటే తక్కువ టైంలో పోవాలి అంటే ఎక్కువ స్పీడ్తో పోవాలి కదా, అంతే కదా. అదే డిస్టెన్స్ని రీచ్ అవ్వాలంటే 7 గంటల్లో అయితే 140 km/h స్పీడ్తో పోయింది. ఇప్పుడు ఇంకా టైం తక్కువ ఉంది, 7/3 గంటల్లో పోతూ ఉంది. తక్కువ టైం ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్తో పోతేనే కదా దానికి టాలీ అయ్యేది. సో ఎక్కువ స్పీడ్తో పోవాలి కాబట్టి ఎక్కువది ఏది ఈ రెండిట్లో, ఇది ఎక్కువ బై తక్కువ 7/3 ఇంటూ 140 ఏమవుతుందండి, ఇది 7/3 పైకి వెళ్తే 3/7 అవుతుంది. అప్పుడు 7 క్యాన్సిల్ అవుతుంది. 14 3 42 420 km/h. సింపుల్ అంటే ఈ విధంగా, ఇది చాలా సింపుల్ కనుక్కోవడం. ఇది మనం ఫార్ములాని యూజ్ చేస్తే ఇలా తెలుసుకోవచ్చు. చాలా సింపుల్ చూడండి. 7 గంటల్లో 140 కిలోమీటర్ల స్పీడ్తో పోతూ ఉంది. 7/3 గంటల్లో అంటే తక్కువ టైం, ఇది 7తో పోల్చుకుంటే 7 కంటే తక్కువ. 7/3 తక్కువ కాబట్టి తక్కువ టైంలో ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది కాబట్టి ఎక్కువ బై తక్కువ 7/3 ఇంటూ 140 ఈక్వల్ టు 420 km/h. సో ఇంత స్పీడ్తో వెళ్తుందన్నమాట. ఆన్సర్ ఈజ్ 420. ఇలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్. A train running at 9/11 of its own speed reached a place in 33 hours. How much time could be saved if the train would have run at its own speed? ఈ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే దాని యొక్క యాక్చువల్ స్పీడ్లో 9/11 వెళ్తే కన్నా 33 గంటలు వెళ్తుంది అంటున్నారు. 33 గంటల్లో వెళ్తుంది ట్రైను. అలా కాకుండా దాని యొక్క ఓన్ స్పీడ్లో ఎంతైతే దాని స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్లో వెళ్తే కన్నా ఎంత టైం సేవ్ చేయవచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతున్నారండి. ఇది చాలా సింపుల్, ఆన్సర్ చేద్దాం దీనికి. ఇక్కడ వచ్చేసి 9/11 ఆఫ్ ఇట్స్ ఓన్ స్పీడ్ కదా, ముందు నార్మల్ మెథడ్ చేస్తాను నేను. ఇక్కడ మనకి ఇది స్పీడ్ ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు. మన ఓన్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం సేవ్ చేయవచ్చు అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. కాబట్టి డిస్టెన్స్ అయితే మారలేదు కదండి, ఇక్కడ డిస్టెన్స్ అయితే సేమ్ ఉంది. సో నేను ఆన్సర్ చేస్తున్నాను చూడండి. 9/11 స్పీడ్తో వెళ్తే కన్నా స్పీడ్లో 9/11 యొక్క స్పీడ్లో 9/11 వంతు వెళ్తే కన్నా ఎంత టైం పడుతుందన్నారు, 33 గంటలు పడుతుందన్నారు. ఇది ఇప్పుడు ఇది స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్సే కదా, ఈక్వల్ టు దాని యొక్క నార్మల్ స్పీడ్ ఎంత ఎస్ అనుకున్నాము. నార్మల్ స్పీడ్ ఎస్ అనుకుంటేనే కదా దాంట్లో 9/11 వంతు అన్నప్పుడు 9/11 ఎస్ ఇంటూ టైం ఎంత 33 అవర్స్లో పోయింది. అదే ఒకవేళ నార్మల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్తుంది అనేది మనం కనుక్కుందాం. చూడండి, ఎస్ క్యాన్సిల్ అయిపోతే 11 1 11 3 9 3 27 ఈక్వల్ టు టైం. ఇప్పుడు ఈ టైం ఎంత వచ్చిందండి, నార్మల్ స్పీడ్తో వెళ్తే కన్నా 27 గంటల్లో పోతుందన్నమాట. ఇది ఇంకోలాగా చెప్తాను చూడండి. 9/11 స్పీడ్తో వెళ్తుంటే దానికి టైం ఎంత పట్టింది, 33 అవర్స్ పట్టింది. నార్మల్ స్పీడ్తో వెళ్తే, నార్మల్ స్పీడ్ అన్నప్పుడు ఇక్కడ 1s, ఇది 9/11s. ఇది తక్కువ కదా, ఇది ఎక్కువ కదా. ఎక్కువ స్పీడ్తో వెళ్ళినప్పుడు తక్కువ టైంలో వెళ్తుంది. సో ఎక్కువ స్పీడ్తో వెళ్తుంది, తక్కువ టైం అనేది వస్తుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ, ఇదే కదా తక్కువ, ఇది పెద్దది, ఇది చిన్నది. తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇక్కడ ఉన్న టైము. ఎస్ క్యాన్సిల్ అయిపోతే 11 1 11
9 మూల 27. ఎప్పుడు దాని యొక్క నార్మల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు దాని టైం వచ్చేసి 27 గంటలు. ఈ విధంగా అయినా సాల్వ్ చేయవచ్చు. ఇది ప్రతి ఒక్క క్వశ్చన్కి అప్లికబుల్ అవుతుందండి. సేమ్ కంటెంట్స్ ఇచ్చినప్పుడు టైము స్పీడ్ ఇచ్చారు కాబట్టి కనుక్కుంటున్నాం. ఇది అన్ని రకాల క్వశ్చన్స్కి కూడా వర్క్ అవుతుంది ఇది అనేది. సో ఇక్కడ మనకు నార్మల్ స్పీడ్తో వెళ్తే కన్నా 27 గంటలు పడుతుంది అన్నారు. ఇక్కడ కూడా మనకు సేమ్ అదే ఆన్సర్ వచ్చింది. ఫార్ములా ప్రకారం చేసినా కూడా అదే ఆన్సర్ వచ్చింది. కాకపోతే ఇక్కడ క్వశ్చన్లో ఏమని అడిగినారు, ఎంత టైం సేవ్ అవుతుంది అన్నారు. ఓకే, 9/11 వంతుతో వెళ్ళింటే మనకు 33 గంటలు పట్టింది. నార్మల్ స్పీడ్తో వెళ్తే 27 గంటలు పట్టింది. ఇప్పుడు ఎంత టైం సేవ్ అయినట్టు తీసేస్తే 33 మైనస్ 27 ఎంత 6 అవర్స్. సో ఆన్సర్ ఈజ్ 6 గంటలు సేవ్ అవుతుంది అనమాట మనకు. సో ఈ విధంగా ఈ క్వశ్చన్కి సాల్వ్ చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. చూడండి, వాకింగ్ 6/7 of his usual speed, a man is 12 minutes late. The usual time taken by him to cover that distance is. ఒక మనిషి వెళ్తున్నాడు, అతను నార్మల్ స్పీడ్లో 6/7 వంతు స్పీడ్తో వెళ్తే కన్నా 12 నిమిషాలు లేటుగా వెళ్తున్నాడు. అలా కాకుండా అతను నార్మల్ స్పీడ్తో వెళ్తే కన్నా అతను ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేయగలుగుతాడు అనేది క్వశ్చన్ అండి. సో ఇలాంటి వాటికి ఒక షార్ట్ కట్ ఉందండి, చెప్తాను చూడండి. b/a-1 t. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ భిన్నాన్ని మనము a/b అనుకుంటాం. ఇక్కడ మనం చేసుకోవాల్సింది b/a. ఇదేమో వాళ్ళు ఇచ్చినది a/b అనుకోవాలి, మనము రివర్స్లో తీసుకోవాలి, b/a తీసుకోవాలి. ఇదేంటిది స్పీడ్ కదా, సో ఈ పార్ట్ అంతా స్పీడ్ వస్తుంది. స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ అలా వస్తుంది అనమాట. సో దీని ప్రకారంగా మనం చేసినట్లయితే ఇది షార్ట్ కట్. చూడండి, b/a-1 ఇంటూ t ఈక్వల్ టు మనకు క్వశ్చన్లో మనకు ఆ టైం అనేది లేట్ కానీ ఎర్లీ కానీ ఇచ్చినటువంటి ఆ యొక్క డిఫరెన్స్, టైం డిఫరెన్స్ అనేది దానికి ఈక్వల్ చేస్తామన్నమాట. సో ఇచ్చిన క్వశ్చన్లో a/b 6/7 అయింది, ఇక్కడ 7/6 అవుతుంది. b/a కాబట్టి 7/6 - 1 ఇంటూ t ఈక్వల్ టు ఈ యొక్క టైం డిఫరెన్స్ 12 minutes 12. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే కనుక మనకి 7లోంచి 6 పోతే 1 వస్తుంది. 1/6 ఇంటూ t ఈక్వల్ టు 12. అప్పుడు t ఏమవుతుందండి, 6 అవతలకు పోతే 72 minutes అవుతుంది. ఇది అనేది 72 minutes అవుతుంది. ఆ యొక్క డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం కనుక్కోవాలి క్వశ్చన్లో. అప్పుడు మనకి ఎంత పట్టినట్టు అంటే 72 minutes అంటే 1 hour 12 minutes అంతే కదా. 1 hour అంటే 60 minutes, ఎక్స్ట్రా 12 minutes, 1 hour 12 minutes టైం పడుతుంది నార్మల్ స్పీడ్తో వెళ్తే కానీ అతను. ఆ యొక్క టైం టేకింగ్ అనేది 72 minutes పడుతుంది. ఇది షార్ట్ కట్లో చేస్తానండి. అదే నార్మల్గా చేసామనుకోండి, నార్మల్గా అయితే నార్మల్ టైం వచ్చేసి t అనుకున్నాము, నార్మల్ స్పీడ్ వచ్చేసి s అనుకున్నాము. ఇది డిస్టెన్స్ అయితే సేమ్ కదండి, సో దానికి ఈక్వల్ చేస్తున్నాను. నార్మల్ స్పీడ్, నార్మల్ టైము, నార్మల్ స్పీడ్ అయితే. అలా కాకుండా మనకు ఇక్కడ టైం ఏమైంది, ఇక్కడ వచ్చేసి 12 minutes లేట్ అయ్యిందండి. మనం క్వశ్చన్స్లో టైం లేట్ అన్నప్పుడు యాడ్ చేస్తామండి, ఎర్లీ అన్నప్పుడు తీసేస్తాం. సో టైం వచ్చేసి t + 12 ఈక్వల్ చేయడానికి ఇప్పుడు స్పీడ్ ఏమవుతుందండి, 6/7 ఆఫ్ ద స్పీడ్ కదా. ఇలా చేద్దాం. ఇప్పుడు ఈ రెండు కొటేషన్స్ ఈక్వేషన్స్ ఈక్వల్ చేద్దామండి. ఎందుకంటే ఇక్కడైనా డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, ఇక్కడైనా డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. నార్మల్ స్పీడ్, నార్మల్ టైం, నార్మల్ స్పీడ్ వెళ్ళినా అదే డిస్టెన్స్. ఇక టైం డిఫరెన్స్, స్పీడ్ డిఫరెన్స్ వెళ్ళినా అదే డిస్టెన్సే కదా. సో ఇక్కడ ఎస్ క్యాన్సిల్ అయిపోతే 7 ఇటు పక్కకు వస్తే 70 అవుతుంది. ఇక్కడ 60, 12 72 అవుతుంది. 70లోంచి 60 పోతే t వస్తుంది. t ఈక్వల్ టు 72 అంటే 1 hour 12 minutes. సేమ్ ఆన్సర్ వచ్చింది కదండి. ఫార్ములా ప్రకారం అయితే ఇలా చేస్తాము. షార్ట్ కట్ అయితే ఈ విధంగా చేస్తామండి. ఏం లేదు, b/a వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క భిన్నాన్ని రివర్స్ చేసి 1లోంచి తీసేయాలి. తీసేసి ఆ టైం తీసుకొని ఈక్వల్ టు డిఫరెన్స్ ఎంత ఉంది
ఆ టైం డిఫరెన్స్ ఎర్లీ కానీ స్పీడ్గా తొందరగా కానీ లేటుగా అయినా కానీ ఆ యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్ చేసుకుంటే కనుక మనకు నార్మల్ టైం యాక్చువల్ టైం అనేది వస్తుంది. ఈ విధంగా మనం చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ బాయ్ ఇంక్రీజెస్ హిస్ స్పీడ్ to 9/5 times of his original speed. By this, he reaches his school 30 minutes before the usual time. How much time does he takes usually? ఒక బాయ్ వచ్చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు 9/5 ఆఫ్ ద స్పీడ్ అనేది అతను ఎక్కువగా వెళ్ళాడనమాట. అతని యాక్చువల్ స్పీడ్లో 9/5 వంతు అనేది ఎక్కువగా వెళ్ళాడు. అయితే అలా వెళ్ళడం వల్ల ఒక 30 మినిట్స్ ఎర్లీగా వెళ్ళాడు. ఒకవేళ నార్మల్ స్పీడ్తో వెళ్తే కనుక ఎంత టైం పడుతుంది అనేది మనం ఇక్కడ కనుక్కోవాలి. సేమ్ అదే ఫార్ములా అండి, అదే షార్ట్కట్ b/a-1 తీసుకొని ఇక్కడ డిఫరెన్స్ టైం అంటే 30 మినిట్స్ ఉంది. ఇది తొందరగా కానీ లేటుగా కానీ ఇక్కడ మనం ఇలాగే వేసుకుంటాము. b/a అంటే ఇక్కడ ఇచ్చినదేమో క్వశ్చన్లో a/b అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది 5/9 - 1 30 అవుతుంది. 9 LCM అయితే 9లోంచి 5 పోతే 4/9 అవుతుంది. 4/9 t = 30. 2 2 4 2 15లో ఇప్పుడు ఈ 2/9 ఇతలకు పంపిస్తే 15 9 135/2 అంతే కదా. 2/9 ఇవతలకి వెళ్తే 9/2 అవుతుంది. ఇప్పుడు 15 × 9/2 ఏమవుతుంది 15 9 135/2. 2 6 12 2 7 14 ఉండేది. సో 67.5 మినిట్స్ అనేది టైం అండి. ఇది ఆన్సర్. సో నార్మల్ టైం ఎంత పడుతుంది అతనికి పోవడానికి 67.5 మినిట్స్ అనే టైం పడుతుంది. నార్మల్ స్పీడ్తో వెళ్తే కనుక ఇక్కడ నార్మల్ టైం అనేది ఎంత పడుతుంది. సో ఇది ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రైన్ ఈజ్ 150 మీటర్ లాంగ్. If the train takes 30 seconds to cross a tree by the railway line, what is the speed of the train? ఇది వచ్చేసి ఈ ప్రమాణాలు వచ్చేసి ఇది మీటర్లలో ఇచ్చారు, సెకండ్స్లో ఇచ్చారు. ఓకే, మీటర్ పర్ సెకండ్లో ప్రమాణాలు ఇచ్చారు. ట్రైన్ లెంత్ ఏమి ఇచ్చారు 150 మీటర్ని ఇచ్చారు. ఇక టైం వచ్చేసి 30 సెకండ్స్ అన్నారు. మనం ఏం కనుక్కోవాలి, అది వచ్చేసి ఒక ట్రీని క్రాస్ అయ్యింది. సో మనం ఇక్కడ ట్రీ లెంత్ అనేది ఈ యొక్క ప్రాబ్లంలో కన్సిడర్ చేయమన్నమాట. దాని యొక్క స్పీడ్ కావాలి. స్పీడ్ ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్ళింది అనమాట. ఆ ట్రైన్ వచ్చేసి 5 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెళ్ళింది ఆ ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ ట్రైన్ రన్నింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ 120 km/h. ఇట్ క్రాసెస్ ఏ సర్టైన్ పోల్ దట్ ఈజ్ ఇన్ ద వే in 6 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్? ఈ క్వశ్చన్లో మనకు ట్రైన్ లెంత్ కనుక్కోవాలి. ట్రైన్ లెంత్లో ఇంకేమీ కూడా ఇంక్లూడ్ కాలేదు, జస్ట్ పోల్ మాత్రమే ఇది క్రాస్ అయింది కాబట్టి ట్రైన్ లెంత్ డిస్టెన్స్ అవుతుంది మనకి. సో డిస్టెన్స్ = స్పీడ్ ఇంటూ టైం కదా. స్పీడ్ ఏమి ఇచ్చారు 120 km/h ఇచ్చారు. ఓకే, ఇంటూ t 6 సెకండ్స్ ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రమాణాలు km/hలో ఉండాలి, లేకుంటే మీటర్ పర్ సెకండ్లో ఉండాలి. ఇదేమో సెకండ్స్లో ఉంది, ఇదేమో km/hలో ఉంది. సో మనము రెండింటిని ఒకే దాంట్లోకి మార్చుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మారుద్దాం. 120 km/hని మీటర్ పర్ సెకండ్లోకి మార్చడానికి 5/18తో చేస్తాం అన్నమాట. 6 1 6 3 3 4 5 4 20. సో d = 200 మీటర్స్. d అనేది ఏంటంటే ట్రైన్ లెంత్ కదా. సో ట్రైన్ లెంత్ = 200 మీటర్స్. ట్రైన్ లెంత్ ఈజ్ 200 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ ట్రైన్ 700 మీటర్ లాంగ్ ఈజ్ రన్నింగ్ అట్ ది స్పీడ్ ఆఫ్ 78 km/h. ఇఫ్ ఇట్ క్రాసెస్ ఏ టన్నల్ ఇన్ 2 minutes, దెన్ ద లెంత్ ఆఫ్ ద టన్నల్ ఈజ్ మీటర్స్. సో ఇక్కడ మనకు ట్రైన్ లెంత్ ఇచ్చారు, టన్నల్ లెంత్ మనం కనుక్కోవాలి. ట్రైను ఒక టన్నల్ గుండా పాస్ అవుతున్నప్పుడు ట్రైన్ లెంత్ మరియు టన్నల్ లెంత్ రెండు కలిపితేనే టోటల్ డిస్టెన్స్ అవుతుంది. సో 700 మీటర్స్ అనేది ట్రైన్ లెంత్. టన్నల్ లెంత్ మనకు తెలియదు కాబట్టి t అనుకున్నాం. ఈ టోటల్ లెంత్ అయితేనే డిస్టెన్స్ అవుతుంది. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఇంటూ టైం కదా.
సో స్పీడ్ ఎంత అండి 78 km/hలో ఉంది. మనకి మీటర్స్లో కనుక్కోమన్నారు కదా, సో దీన్ని మీటర్స్లోకి మార్చుకోవాలంటే 5/18 ఇది స్పీడ్ మొత్తం. ఇంకా టైం వచ్చేసి ఏమి ఇచ్చారు, 2 minutes ఇచ్చారు. మీటర్ పర్ సెకండ్ అన్నప్పుడు సెకండ్స్లోకి మార్చుకోవాలి కదా, 2 minutesని సెకండ్స్లోకి మార్చుకుంటే 2 × 60. టైంని మార్చుకునేటప్పుడు 2 minutes కాబట్టి 2 × 60 seconds అవుతుంది. ఇది 78 km/hలో ఉంది కాబట్టి దాన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవడానికి 5/18తో గుణిస్తున్నాను. ఇప్పుడు కనుక్కున్నాం. 2 1 2 9 18, 3 3 9, 3 20, 3 1 3 2 6 3 6 18, 5 2 10 అంటే 100. 100 × 26 2600 అవుతుంది. ఇక్కడ వచ్చేసి 700 + t, 700 + t = 2600. అప్పుడు t ఏమవుతుందండి, ఈ 700 ఇతలకపోతే తీసేస్తున్నామంటే అందులో నుంచి 1900 అవుతుంది. ఇది దీనికి ప్రమాణాలు వచ్చేసి ఏంటి, మీటర్స్. ఇది ఏంటి, టన్నల్ లెంత్ వచ్చేసి 1900 మీటర్స్. సో ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఒక ట్రైన్ అనేది ఒక పోల్ని కానీ ఒక ట్రీని కానీ ఒక మనిషిని కానీ క్రాస్ చేసినట్లయితే ట్రైన్ లెంత్ మాత్రమే డిస్టెన్స్ అవుతుంది. అలా కాకుండా ఒక టన్నల్ గుండా లేకుంటే ఒక ప్లాట్ఫామ్ గుండా పోతున్నప్పుడు వాటి లెంత్ కూడా కలిపితే టోటల్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ బస్ ట్రావెల్స్ 150 kilometers in 3 hours and then travels next 2 hours at 60 km/h. Then the average speed of the train. ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అనేది కనుక్కోవాలి ట్రైన్కి. ఇక్కడ మనకు ఫస్ట్ 3 hours 150 kilometers వెళ్ళింది, నెక్స్ట్ 2 hours 60 kilometers వెళ్ళింది అనమాట. సో మనకి యావరేజ్ స్పీడ్ కాబట్టి మామూలుగా స్పీడ్కి ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం కదా. సో ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, టోటల్ డిస్టెన్స్ 150 kilometers వెళ్ళింది. 150 kilometers చొప్పున 3 గంటలు వెళ్ళింది. తర్వాత నెక్స్ట్ 2 hours నెక్స్ట్ 2 గంటల్లో 60 kilometers వెళ్ళింది. అంటే గంటకి 60 వెళ్ళింది అనమాట. 2 hours ఎంత వెళ్ళి ఉంటుంది, అప్పుడు 120 వెళ్ళి ఉంటుంది కదా. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలండి. బై టైం, టోటల్ టైం ఎంత, ఇక్కడ 3 hours, ఇక్కడ 2 hours, 5 hours. 270/5. సో స్పీడ్ ఎంత, 54 km/h. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. క్వశ్చన్, బస్ ట్రావెల్స్ 150 kilometers in 3 hours. 3 గంటలంతా కలిపి 150 kilometers వెళ్ళింది. నెక్స్ట్ ఏమన్నాడు, నెక్స్ట్ 2 hours ఒక్కొక్క అవర్కి 60 km/h వెళ్ళింది అన్నాడు. అంటే అప్పుడు 2 hours ఎంత వెళ్ళినట్టు, 120నే కదా. సో టోటల్ డిస్టెన్స్ 150 + 120, టోటల్ 270/5 = 54 km/h. సో ఆన్సర్ ఈజ్ 54. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ కాన్స్టెంట్ డిస్టెన్స్ ఫ్రమ్ చెన్నై టు బెంగళూరు ఈజ్ కవర్డ్ బై ఎక్స్ప్రెస్ ట్రైన్ అట్ 100 km/h. If it returns to the same distance at 8 km/h, then the average speed during the whole journey is. యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలి మనం. యావరేజ్ స్పీడ్కి మనకు ఫార్ములా ఏంటంటే 2s1s2/s1 + s2. ఇది సింపుల్గా ఫార్ములా అండి. ఫస్ట్ ఎంత ఉంది, s1 వచ్చేసి 100 km/h. నెక్స్ట్ s2 ఎంత ఉంది, 80 బై టోటల్ ఎంత, 180. 2 1 2 9, 800/9. 800/9 అంటే ఏంటంటే 972, 80. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 88.89 km/h. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామండి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు సేమ్ డిస్టెన్స్ 2 times కవర్ అవుతుంది కాబట్టి మనకి ఇక ఫార్ములాలో 2 అనేది వస్తుంది అనమాట. స్పీడ్ యావరేజ్ చేస్తున్నాం కాబట్టి s1 s2/s1 + s2. ఇప్పుడు కాన్స్టెంట్ స్పీడ్ ఉన్నప్పుడు మాత్రం ఈ ఫార్ములా అనమాట. సో ఆన్సర్ ఈజ్ 88.89 km/h. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తామండి. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్లో ఒక ఫస్ట్ పార్ట్ అండి. నెక్స్ట్ పార్ట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్, కొన్ని షార్ట్ కట్స్ నేను చెప్తాను. ఇది ఫస్ట్ పార్ట్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.